హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఓల్డ్ 18650 బ్యాటరీస్ని ఎలా రికవర్ చేయాలో ఈ వీడియోలో ఫుల్గా కవర్ చేశాను అనమాట. ఇంకా ఈ వీడియోలో మీరు ఆ ఓల్డ్ 18650 బ్యాటరీస్ని సేఫ్గా ఎలా రికవర్ చేయాలి, వాటిని సేఫ్గా ఎలా ఛార్జ్ చేయాలి, ఇంకా మీరు వాటిని ఎక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చో ఈ వీడియోలో డీటెయిల్గా కవర్ చేశాను అనమాట. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను వాటిని స్టెప్ బై స్టెప్ అనమాట ఓపెన్ చేసిన దగ్గర నుంచి మీరు వాటిని ఎలా ఛార్జ్ చేసుకోవాలి, అదే వాటిని ప్రాపర్గా డిస్మాంటిల్ చేసి వాటిని సేఫ్గా ఎలా ఛార్జ్ చేసుకోవాలి అంతా స్టెప్ బై స్టెప్ అయితే వీడియోలో ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని ఆ బ్యాటరీ ప్యాక్ కార్నర్స్కి చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి అన్నమాట. ఆ గ్యాప్స్లో ఆ స్క్రూ డ్రైవర్ని ఇన్సర్ట్ చేసి మనం పైకి పుష్ చేసినట్లయితే మనకి ఈజీగా రిమూవ్ అయిపోద్ది అనమాట. రిమూవ్ చేసేటప్పుడు జాగ్రత్త, చిన్నగా స్లిప్ అయినా డైరెక్ట్ వచ్చి మన చేతికి గుచ్చుకుంటుంది. ఇంకొకటి, మీరు ఆ స్క్రూ డ్రైవర్ని డైరెక్ట్గా అదే చిన్నగా పుష్ చేస్తారనుకోండి, ఆ బ్యాటరీస్కి గుచ్చి బ్యాటరీస్ మళ్ళీ డ్యామేజ్ అయిపోతాయి అనమాట. జాగ్రత్తగా కొంచెం టైం తీసుకొని వాటిని ఓపెన్ చేయండి. వీటిని నేను ల్యాప్టాప్ రిపేరింగ్ షాప్ నుంచి అయితే పర్చేస్ చేసా. ఒక్కొక్క బ్యాటరీ ప్యాక్ వచ్చేసి 100 రూపీస్ కాస్ట్ పడింది అన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత ఇది పరిస్థితి. నేను ఈ బ్యాటరీ ప్యాక్స్ నుంచి 2600 mAh కెపాసిటీ బ్యాటరీస్ వస్తాయి అనుకున్నా. ఇవన్నీ 2000 mAh కెపాసిటీ బ్యాటరీసే. వీటి నుంచి ఆ బిఎంఎస్ ని అలానే సింగిల్ బ్యాటరీ సెల్ కింద కట్ చేసుకొని ఆ బిఎంఎస్ ని ఆ బ్యాటరీస్ ని అయితే సపరేట్ చేసుకోవాలి. బిఎంఎస్లు కూడా ఖరాబ్ అయిపోయి ఉంటాయని మ్యాక్సిమం చాలా మంది పారేస్తారు. వీటిని నేనైతే పారాను, ఒకటో రెండో రికవర్ అవ్వచ్చు. మనకి ఫ్యూచర్ లో ఇవి ఉపయోగపడతాయి అనమాట. పక్కన పెట్టుకుంటున్నా. మీరు ఆ బ్యాటరీకి చూడొచ్చు నికెల్ స్ట్రిప్ ఎలా ఉందో. అది బ్లేడ్ కన్నా చాలా షార్ప్ గా ఉంటది. కాబట్టి కొంచెం టైం తీసుకొని అవి బ్యాటరీ నుంచి సపరేట్ చేసుకోండి. ఆ నికెల్ స్ట్రిప్స్ ని ఇంకా ఏమైనా టేప్స్ ఉన్నా సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఆ బ్యాటరీస్ అన్నిటికీ వోల్టేజ్ చెక్ చేసి పనిచేసిన బ్యాటరీస్ అన్ని ఒక దగ్గర, పనిచేయపోయినవన్నీ ఒక దగ్గర, ఇంకా కొన్ని బ్యాటరీస్ కి 1 or 2 వోల్ట్ ఉంటాయి, అవన్నీ ఒక దగ్గర సపరేట్ చేసుకుంటున్నా. అలానే ఆ మిగిలిన బ్యాటరీస్ అన్నిటిని చెక్ చేసి సపరేట్ చేసుకుంటా. టైం ల్యాప్స్ లో చూడండి. కన్నా ఎక్కువ వోల్టేజ్ ఉన్న బ్యాటరీస్ వచ్చేసి మనకి మొత్తం 14 బ్యాటరీస్ అయితే వచ్చాయన్నమాట. అలానే 1 or 2 వోల్ట్ ఉన్న బ్యాటరీస్ వచ్చేసి ఒక 6 పీసెస్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా అసలు పనిచేయని బ్యాటరీస్, అదే 0 వోల్టేజ్ ఉన్న బ్యాటరీస్ వచ్చేసి ఒక 8 పీసెస్ అయితే వచ్చాయన్నమాట. 1 or 2 వోల్ట్ ఉన్న బ్యాటరీస్ కి ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దాం. ఆ ఛార్జింగ్ మాడ్యూల్ లో మనకి ఆ రెడ్ కలర్ లైట్ బ్రైట్ గా గ్లో అయిందంటే ఆ బ్యాటరీ పెర్ఫెక్ట్ అన్నమాట. చూడొచ్చు, రెడ్ కలర్ లైట్ బ్రైట్ గా గ్లో అయింది. ఆ బ్యాటరీ పెర్ఫెక్ట్ గా ఉంది. ఆ మిగిలిన బ్యాటరీస్ ని కూడా చెక్ చేద్దాం. టైం ల్యాప్స్ లో చూడండి. ఇప్పుడు ఆ 0 వోల్టేజ్ వచ్చిన బ్యాటరీస్ కూడా ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దాం. మాక్సిమం కేసెస్ లో పనిచేయచ్చు. చూడొచ్చు, అక్కడ రెడ్ లైట్ గ్లో అయింది. ఆ బ్యాటరీ అయితే ప్రాపర్ గా ఛార్జ్ అవుతుంది, అంటే ఆ బ్యాటరీ పనిచేస్తుంది అనర్థం. ఆ సెకండ్ బ్యాటరీ కూడా నీట్ గా ఛార్జ్ అవుతుంది అనమాట. అలానే ఆ మిగిలిన బ్యాటరీస్ ని కూడా చెక్ చేద్దాం. టైం ల్యాప్స్ లో చూడండి. ఆ 0 వోల్ట్ ఉన్న బ్యాటరీస్ కి నేను ఛార్జింగ్ పెట్టయితే చూసాను. మాడ్యూల్లో ఛార్జింగ్ అవుతున్నలాగా ఇండికేట్ చేసింది, కానీ మనం దాన్ని ఇంకొక 15 మినిట్స్ వరకు ఛార్జింగ్ పెట్టి కొంత అబ్జర్వ్ చేయాలన్నమాట. అదే మనం ఛార్జింగ్ పెట్టే టైంలో ఆ బ్యాటరీ ఓవర్ హీట్ అవుతుందా లేదా అని, ఇంకా మనం ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఆ బ్యాటరీ నుంచి ఎటువంటి వోల్టేజ్ డ్రాప్ అవుతుందా లేదని కొంచెం అయితే అబ్జర్వ్ చేయాలి. ఆ విధంగా ప్రతి బ్యాటరీని చెక్ చేయాలి. 7 బ్యాటరీ ప్యాక్స్ నుంచి సక్సెస్ఫుల్లీ ఒక 4 బ్యాటరీ సెల్స్ని తప్పించి మిగతా అన్నిటినీ సక్సెస్ఫుల్లీ రికవర్ చేయగలిగాం అనమాట.
నేను ఒక 10 to 12 బ్యాటరీస్ అయితే ఖరాబ్ వచ్చేస్తాయి అనుకున్నా. ఈసారి లక్ బాగానే ఉంది. ఒక 4 సెల్స్ తప్పించి మిగతావన్నీ సక్సెస్ఫుల్లీ రికవర్ చేయగలిగాము. వీటిని ప్రాపర్గా ఛార్జ్ చేసి కూడా చూసా. ఒక్కొక్క సెల్ని మీరు వీడియోలో కూడా చూసారు. అన్నీ నీట్గా ఛార్జ్ అయ్యాయి, అన్నీ సక్సెస్ఫుల్లీ. అంటే దీనిలో ఒక సెల్ కూడా ఖరాబ్ అయింది లేదు. ప్రాపర్గా అన్నీ ఛార్జ్ అయ్యి అన్నీ ఫుల్ ఛార్జ్లోనే ఉన్నాయి. ఇంకొకటి, వీటిని మీరు ఛార్జ్ చేసేటప్పుడు బ్యాటరీ నార్మల్గా కాకుండా ఓవర్గా హీట్ అయింది అనుకోండి, అది ఖచ్చితంగా ఖరాబ్ అయిపోయిన బ్యాటరీయే. అది కొన్ని కేసెస్లో బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అటువంటి బ్యాటరీస్ని దూరంగా పారేయండి, వాటిని ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకండి. ఇంకొకటి, నేను 4 బ్యాటరీస్ ఖరాబ్ వచ్చాయని చెప్పా కదా, వాటి నుంచి ఒక 3 బ్యాటరీస్ని ఇంకా అంటే వేరే ప్రాసెస్లో వాటిని రికవర్ చేయొచ్చు అనమాట. అది ఎలానో మీరు వీడియోలో ఇప్పుడు చూసేయండి. ఫస్ట్ ఆ ఖరాబ్ అయిపోయిన బ్యాటరీని తీసుకోండి. మీరు నమ్మరు కాబట్టి ఇక్కడ మల్టీమీటర్ అనేది పెట్టా. మల్టీమీటర్ ఆన్లోనే ఉంది. ఇప్పుడు ప్రోబ్స్ అనేది పెడదాం. చూడొచ్చు మనకు అక్కడ 0.5 నుంచి 4 వోల్ట్ సంథింగ్ అలా వస్తుంది. ఇది ఖరాబ్ అయిపోయిన బ్యాటరీనే, మీరు కూడా మల్టీమీటర్లో చూసారు. ఇప్పుడు మల్టీమీటర్ని పక్కన పెట్టి ఈ బ్యాటరీకి మనం చిన్న జుగాడు చేయాలన్నమాట. ఈ బ్యాటరీకి పాజిటివ్ టెర్మినల్ని కొంచెం లోపలికి వెళ్ళేలా కొట్టాలన్నమాట. దీనికోసం మీరు మేక్నైనా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇటువంటి డ్రిల్ బిట్నైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు డ్రిల్ బిట్ని పాజిటివ్ టెర్మినల్కి అయితే సెట్ చేసుకున్నా. పొట్టేనో జారిపోయింది. మధ్యలో చూస్తానండి, బ్యాటరీ మనకి హీట్ అయిందంటే పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాటరీ అయితే హీట్ అవ్వట్లే. ఇంకొంచెం కొడదాం. రివర్స్లో పెట్టేసా తిన్నాక బట్టి ఇంకొంచెం లోపలికి అయితే కొట్టా. ఇప్పుడు మనం మల్టీమీటర్ అనేది పెట్టి చూద్దాం వోల్టేజ్ వచ్చిందా రాలేదా అని. ఈ కన్నంలోకి వెళ్ళిపోయింది మల్టీమీటర్. ప్రోబ్స్ అయితే పెడదాం. మ్యాక్సిమం పనిచేస్తుంది అనుకుంటున్నా. చూడొచ్చు సక్సెస్ఫుల్లీ ఎక్స్పెరిమెంట్ వర్క్ అయింది. సేమ్ బ్యాటరీనే చూడొచ్చు, ఇది లోతుకి కూడా వెళ్ళింది. మనకి బ్యాటరీ నుంచి వోల్టేజ్ అయితే వస్తుందన్నమాట. 2.64 వోల్ట్ వచ్చింది. ఈ ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది. మీరు కూడా దీన్ని జాగ్రత్తగా ట్రై చేయండి. ఫస్ట్ మనకి ఆ బ్యాటరీ అయితే మనం కొట్టినప్పుడు హీట్ అవ్వకూడదు అనమాట. హీట్ అయిందంటే మళ్ళీ పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎందువల్ల అంటే మనకి ఆ పాజిటివ్ టెర్మినల్కి ఆ లోపల ఉన్న బ్యాటరీ సెల్కి కనెక్షన్ ఉంటుంది అనమాట. ఆ కనెక్షన్ మధ్యలో జాయింట్ ఊడిపోయినా ఈ విధంగా మనకి బ్యాటరీస్ పనిచేయమన్నమాట. మనం దీన్ని లోపలికి పుష్ చేసి ఆ జాయింట్ని కలిపాము, అందుకే మనకి మళ్ళీ వోల్టేజ్ అయితే వచ్చిందనమాట. సక్సెస్ఫుల్లీ ఈ ఎక్స్పెరిమెంట్ అయితే వర్క్ అయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి. ఈ రోజుకైతే అంతే. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్.